అవినీతి మీద నిజాయితీ పరుడు న్యాయ కోవిదుడు పిసి ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల చర్చ పెట్టి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ బీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తిగా చేస్తున్నారని, అసలు ఈ విషయాన్ని నమ్మకం లేదనే మాటలు అంటారు. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది, దోచేస్తున్నారు, లాగేస్తున్నారు, ఎన్నో మాట చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీతో లోపలిగా ఒప్పందం ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు కోరుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల సిబిఐకి ఆ కేసును అభ్యర్థులు తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది. మరి ఇవాళ కోర్టు ఏదో 2 రోజుల పాటు స్టే చేసి ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే దాని లోపడే చర్యలు ఉంటాయన్నమాట స్పష్టం చేస్తూనే కవిత గారి స్టేట్మెంట్ కేసీఆర్ కుటుంబంలో కొత్త నాటకం తెరదీశారు. ప్రజలు తెలుసుకోవలసింది కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగలం ఉన్నారు. ఇలా చాలా తెలివిగా ప్రభుత్వ రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా ఆయనకి ఏం తెలియదు, హరీష్ రావే ఇంత అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పడుతూ ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలేని పరిస్థితి. కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాల్లో ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని హరీష్ రావు గారిని చర్యలు తీసుకుని ఆ రోజు ముఖ్యమంత్రి. ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాలు ఎందుకు లేవడం తెలియదు. తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగో రైలు పెరుగుతున్నాయి, కానీ బీజేపీ నేతల గుండెలు రైలు పెరుగుతాం. పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలని అవినీతి ఘోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ బలవంతం పుచ్చుకున్నట్టుగా మాట్లాడతాం. ఒకరిద్దరు నాయకులు కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్ని తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది. ఆవిడ కూడా అంగీకరిస్తా ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మరి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమె వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు.
కవిత గారికి వచ్చిన వాటాలు ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి జరిగిందనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తా ఉంది. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ప్లేట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్ళించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయండి, ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారు. ఇతరులు ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు నమ్మకం పెట్టి తెలంగాణలో ముందు నడిపాడు కాబట్టి ఈయన చేతుల్లో పెడితే తెలంగాణ బంగారు మయమవుతుందని, మా బతుకులు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు డబుల్ బిల్లు వస్తాయని నమ్మకంతో కేసీఆర్ చేతుల అధికారం పెడితే ఇలాంటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, తినేశారని మాత్రం ఇవాళ కాళేశ్వరం రిపోర్టు వల్ల అర్థమవుతా ఉంది. ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. దీనికి మించి ప్రజలు నమ్మినారు. పోస్ట్ కమిటీ నివేదిక ఇవ్వవచ్చు, కానీ ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టి కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలోకి వస్తే మూడోసారి దోచింది సాధు కదా, మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసిన నమ్మిన కాబట్టి అధికారులు బదలాయింపు చేశారు. మేమిచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నం బాగానే దోష కమిషన్ వేసి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వారి కుటుంబాన్ని దోషులుగా ఫోన్లో నిలబెట్టాం. ఇలా మేము శిక్ష వేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అందిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి అని కూడా ఆలోచించి కొన్ని కేసులు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రండి నంగంలో, పదే పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్తున్నారు కదా, మంత్రి మీ కోర్టులోకి వచ్చింది, సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి, అసలైన దోషులకు శిక్ష పడుతుంది. మీనవేషాలు ఎక్కించకుండా పాత లోపేకర ఒప్పందాలు ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి త్వరితగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందనే మాట కూడా బీజేపీ వారికి వీళ్ళకి స్పష్టం చేస్తారు. ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి వాళ్ళ ఎలా జరిగిందంటే డిపార్ట్మెంట్ వాళ్ళకే పంచుకోండి. ఒక ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒక చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా 100 కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం. పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలైన వివరాలు చూసినారు. కాళేశ్వరం పేరిట, భూముల అమ్మకాల పేరిట అరౌండ్ హైదరాబాద్ 1000 ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి. మిషన్ భగీరథ 12 నుంచి 15,000 కోట్ల రాష్ట్రం మొత్తాన్ని ఇవ్వాల్సిన అవకాశం ఉన్న 45,000 కోట్లు తీసుకెళ్ళిన సందర్భం. మిషన్ కాకతీయలు ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు చెట్టువాడం, ఇలా చెప్తూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథాన్ని కండికొట్టేది కేసీఆర్ కుటుంబం. ఇలా కవిత గారు కొత్త నాటకం తెరదీసి మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నా. ముఖ్యమంత్రిగా పదేళ్ళ వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసిరకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి శాపంగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్
అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా బ్యారేజ్లు కూడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది. వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాల్లో లెక్కలు తేడాలు ఉండొచ్చు, అని వాస్తవం మాత్రం అవినీతి జరిగిందనే మాట నాయుడు గారు చెప్పక ఒప్పుగానే ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్ల జరిగిందని కొందరు, ఫలానా వారికి ఏం ముట్టలేదు ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వాళ్ళ ప్రజల్ని తప్పుతో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తా ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒకసారి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ సమయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలామణి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా భాగస్వామ్యం ఉంది. అవినీతి వరకు లబ్ధిని కాబట్టి ప్రజలు వీరిని గద్దెదించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం, దోషులుగా చేసినాం, దళితుల చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీంట్లో మాత్రం వెనక్కిపోయేది లేదు. రెండవ అంశం బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ చర్చిస్తుంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బడిలో విద్యా ఉపాధిలో 2 చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొగాలడ్డేసినట్టు పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి. మళ్ళీ 3వ దఫా మా చిత్తశుద్ధి చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ పెట్టిన నిబంధన వల్ల 50% లోబడే రిజర్వ్స్ ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల దానికి అధిగమిస్తూ మరొక చట్టం తీసుకురావడం జరిగింది. చట్టం తేవడేగాక గవర్నర్ కలిసి విన్నవించాం కూడా. ఇది ప్రజా కోణంలో చూడాలని, ఇది ప్రజల ఆకాంక్ష. 60-70 ఏళ్ళుగా బీసీలు ఎదురుస్తున్న ఆకాంక్షని పూర్తి చేయాల్సిన విధంగా గవర్నర్ కోరడం జరిగింది. మన బీజేపీ నాయకులు ముస్లింలు అనే నెపం పెట్టి బీసీ వర్గాలకు వచ్చిన నోటికాడు ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రధాన దోషులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. పేరుకు బీసీ నాయకులు చలామవుతారు తప్ప బీసీల అంశం వచ్చినప్పుడు చిన్న నెపం, ముస్లిం అనే నెపం పెట్టి బీసీల యొక్క అవకాశాన్ని కాలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నది నాయకులు. తెలంగాణ బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలి. ఎవరు ముఖాలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. నా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అఖిలపక్షం పోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు కానీ బీజేపీ ముఖం చాటేసింది. ప్రజల్లో బద్నామైతామని అసెంబ్లీలో ఓటేస్తూ ఉన్నారు, అసలు దొరుకుతూ ఉన్నారు, ఇండైరెక్ట్గా ఆపుతా ఉన్నారు. ముమ్మాటికి 3 చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికీ కూడా అమలు కాకుండా అడ్డుపడుతుంది మాత్రం బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు. బీసీ ఓటుతో గద్దెనెక్కినటువంటి నాయకులు, బీసీలను అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. తెలంగాణ బీసీలు అర్థం చేసుకోవాలి. వీరిక మేము బీసీ నాయకులు, బీసీ బిడ్డలు చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాం. బీసీల అంశం వచ్చినప్పుడు బీసీల యొక్క స్థితిగతులు మారడానికి చట్టాలు వస్తే వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే బీసీ నాయకులను చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాం. ఇట్లా 2 అంశాలు. మొదటి అంశం పరిపూర్ణత. కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల సొత్తును దోచుకుంది. కాళేశ్వరంలో కావచ్చు, భూముల అమ్మకాల్లో కావచ్చు, రకరకాలుగా దోచుకుంది. ప్రజాక్షేత్రంలో శిక్ష పడింది.
దోచిన సొమ్ము వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి పోస్ట్ కమిషన్ నివేదిక ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది. ప్రెసిడెంట్ గారు మీరు చెప్పిందా